వెల్కమ్ టు వీటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొట్టెంబేడు మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణమూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో భారీ వర్షం. స్వర్ణముఖి నదిలో చేరుకుంటున్న వరద నీరు. భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఖండించిన కూటమి నేతలు. టీటీడీపై దుష్ప్రచారం మానుకోవాలని హితవు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి. సుప్రభాత సేవలో స్వామివారి దర్శనం. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడు మండలం పరిధిలోని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను టీడీపీ నాయకురాలు బొజ్జల బృందమ్మ అందజేశారు. ఈ మేరకు లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడు మండలం పరిధిలోని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను టీడీపీ నాయకురాలు బొజ్జల బృందమ్మ అందజేశారు. ఈ మేరకు లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపి తొట్టెంబేడు మండలం పరిధిలోని 10 మంది బాధితులకు 13,65,289 రూపాయలను విలువ గల చెక్కులను మంజూరయ్యాయి. ఈ పంపిణీ చేసినటువంటి చెక్కుల వివరాలు: చియవరం గ్రామం కె సుబ్బయ్యకు 40,786 రూపాయలు, వి ఏకంబరం భార్యకు 1,04,979 రూపాయలు, కాసారం పంచాయతీ గొట్టిపొడి గ్రామంలోని రాధికాకి 1,72,105 రూపాయలు, పెద్ద సింగమాల గ్రామం నందు వై రవీంద్రారెడ్డికి 1,29,231 రూపాయలు, పూడి గ్రామం నందు రామనాయుడికి 46,084 రూపాయలు, బోనుపల్లి గ్రామం నందు బి జనార్దన్కి 81,739 రూపాయలు, కొత్త కండ్రీక గ్రామంలోని వెంకట సుబ్బమ్మకి 40,041 రూపాయలు. శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణమూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణమూర్తి అభిషేక సేవలో పాల్గొని గురువు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురుదక్షిణమూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణాల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలోని కరుణాకర్ గురుకల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని తొండమనాడు గ్రామంలో పోషణ్ మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని తొండమనాడు అంగన్వాడీ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి గ్రామంలోని మహిళలకు పోషకాహారం వలన కలిగే ఉపయోగాలను మహిళలకు, బాలింతలకు, బాలికలకు తెలియజేశారు. అనంతరం మహిళలకు పోషకాహారాలను అందజేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు, బాలికలకు, బాలింతలకు చిన్నపిల్లల వయస్సులోనే అధిక శాతం ఒబేసిటీ బారిన పడుతున్నారని, వాటి నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా చక్కెర, నూనె వాడకాలు, వాటి వలన కలిగే అనర్థాలను గురించి వివరించడం జరిగిందన్నారు. గర్భవతులకు రక్తహీనతపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. సమతుల్య ఆహారం తీసుకోవడం వలన మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని తెలియజేశారు. ప్రధానమంత్రి గారి నిన్ననే బర్త్డే జరిగింది, జన్మదినోత్సవం. సో ఆ రోజున ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 12 వరకు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుందమ్మా. ప్రతి రోజు కూడా ఈ ప్రోగ్రాంలు అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క థీమ్ ఇస్తారన్నమాట.
సో ఏమంటే మీకందరికి అవగాహన కార్యక్రమాలు, ఎలాంటి ఆహారాలు తినాలి, ఎలాంటి ఆహారాలు తినడం వల్ల మీకు మన బాడీకి అనర్థాలు కలుగజేస్తాయి, మంచి ఆహారం వాడకం అనేది వాడటం వల్ల ఏమంటే మనం అనుకుంటాం చక్కెర తినడం వల్ల, ఈ చక్కెర ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండదు. ఇంతకుముందంటే ఎంత తిన్నా కూడా దానికి డబల్ గా పని చేసేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కానీ చేస్తున్నారు. అంటే ఏమి నిల్వ ఉండే ఫుడ్స్, కుర్కురేలని, లేస్లని మనకి ఈజీగా మనల్ని పిల్లల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఫుడ్స్ మన ఇంట్లో మనం తయారు చేస్తే ఎన్ని రోజులు నిల్వ ఉంచగలమమ్మా? ఒక రోజు లేదంటే 2వ రోజు చెడిపోతాయి. అన్ని రోజులు ప్యాకెట్స్ వాళ్ళు మన పిల్లలకి మన డబ్బులు ఖర్చు పెట్టి మనము దయచేసి అవాయిడ్ చేయండి. అలాంటి ఫుడ్స్ పెట్టకండి. చిన్న వయసు నుండే ఆహారం గురించి మంచి భావి భారతానికి మంచి ఆరోగ్యకరమైన పౌరుల్ని అందించడానికి మన వంతు సహాయం మనం చేయాలి తప్పకుండా. ఓకేనా? సో ఇంకొకటి అంటే పడేయచ్చు అంత తప్ప 2 సార్లకు మించి అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ కాంచి వాడకండి. క్యాన్సర్ జబ్బు ఉంటుంది, దాన్ని మనం జబ్బుగా పరిగణించాం. అది చాలా ప్రాబ్లమాటిక్. పిల్లలు కూడా ప్రతిరోజు మోషన్ ఫ్రీగా వెళ్తున్నారా లేదా అడిగి తెలుసుకోవడం మన బాధ్యత. కాబట్టి ప్రతిరోజు నూనెలు, ఈ కాంచి బయట మనం వాటికి వెళ్ళి తింటుంటాం. టీవీ రిపోర్టర్ సార్ శ్రీకాళహస్తి ప్రాజెక్టు సూపర్వైజర్ని, భాగ్యలక్ష్మి నా పేరు. ఈరోజు పోషణ్ మాసోత్సవంలో భాగంగా ఈరోజు థీమ్ వచ్చి ఒబెసిటీ గురించి, ఎదుగుదల కొలతలు గురించి, అదేవిధంగా చక్కెర నూనెల వాడకం వల్ల వచ్చే అనర్థాల గురించి ఇది తెలియజేయడం గురించి ప్రోగ్రాము. ఈరోజు థీము స్వస్థ నారీ స్వశక్తి ప్రోగ్రాంలో భాగంగా నిన్న స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది 2వ రోజు కార్యక్రమం. ఈరోజు వచ్చి ఒబెసిటీ మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. చక్కెర నూనెలు వాడకం వల్ల కలిగే అనర్థాలని వివరించడం జరుగుతుంది. అదేవిధంగా గర్భవతులు, బాలింతలకు అవేర్నెస్, రక్తహీనత, వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ మీద అవగాహన కలిగించడం జరుగుతుంది. ఈ చక్కెర వాడకం వల్ల కలిగే ఒబెసిటీ, చక్కెర వాడకం వల్ల షుగరు, అదేవిధంగా బీపీ, గుండె జబ్బులకి ఎలాంటి అనర్థాలు కలుగుతాయో, అదే నూనెలు మళ్ళీ కాంచి వాడకం వల్ల చాలా క్యాన్సర్ కారకాలకి దారితీస్తున్నాయి. కాబట్టి వీటి వల్ల కలిగే అనర్థాలన్నింటినీ ఈరోజు కార్యక్రమంలో భాగంగా మన బెనిఫిషరీస్ అందరికీ అవగాహన కార్యక్రమం కలిగించడం జరుగుతోంది. లో భాగంగా ఎలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ వస్తాయి, ఎలాంటి రక్తహీనతను నివారించడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి, అదేవిధంగా ఎటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ఒబెసిటీ కలుగుతుంది, ఆ ఒబెసిటీ వల్ల కూడా చాలా అనర్థాలు కలుగుతాయి. చిన్న వయసు నుండే కూడా పిల్లల్ని జంక్ ఫుడ్స్కి అలవాటు చేయడం వల్ల ఒబెసిటీకి గురవుతున్నారు చాలా వరకు పిల్లలు ఇప్పుడు. సో వాటి వల్ల కలిగే అనర్థాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతోంది. సోమ మంగళవారంలో భారీ వర్షాలు కురవడంతో స్వర్ణముఖి నదికి వరద నీరు చేరింది. నిన్న మొన్నటి వరకు మురికి నీళ్లలో దర్శనమిచ్చిన స్వర్ణముఖికి బుధవారం వరద నీరు చేరడంతో జలకళ సంతరించుకుంది. అక్టోబర్ నుంచి ఈ ఈశాన్య ఋతుపవనాల వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నదికి వరద నీరు చేరుకుంది.
పాపం. శ్రీకాళహస్తి పట్టణంలోని మిట్ట కంట్రికలో బుధవారం టాటా ఏసీ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్పై వెళుతున్న రాజ్ కిరణ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రేణిగుంట ఎయిర్పోర్ట్లో సీసీ ఫుటేజ్ కేంద్రంలో పనిచేస్తున్న రాజ్ కిరణ్ తన స్నేహితుడి మహేష్తో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీకాళహస్తికి బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో వెళ్తూ ఉండగా తిరుపతి నుండి వస్తున్న టాటా ఎస్ వాహనం ఢీ కొట్టింది. దీంతో రాజ్ కిరణ్ అక్కడికక్కడ మృతి చెందగా మహేష్ కాలికి గాయాలయ్యాయి. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ జగదీష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తికి చికిత్స నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని భక్త కన్నప్ప సేతు వంతెన వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కన్నప్ప వంతెనపై ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లుగా స్థానికులు వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయసు సుమారుగా 40 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. యాచకుడు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వన్ టౌన్ పోలీసులు మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏర్పేడు మండలం విమానాశ్రయ సమీపంలోని పవర్ బ్యాంకులు తయారు చేసే మునోత్తు పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కాసేపట్లోనే విస్తృతంగా వ్యాపించాయి. మంటల తీవ్రత కారణంగా మొత్తం పరిశ్రమ అగ్నికి ఆహుతైంది. అదృష్టవశాత్తు ఆ సమయంలోని పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే మంటలు విస్తృతంగా వ్యాపించడంతో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగినట్లు అంచనా. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో భారీ వర్షం కురిసింది. ద్రోణి ప్రభావం కారణంగా ఏపీలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కురవడంతో శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తులు స్వల్పంగా ఇబ్బంది పడ్డారు. మరో 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి రాజకీయాలు చేయాలంటే చేసుకోవాలని, కానీ దేవునిపై రాజకీయం చేయవద్దని మాజీ పాలక మండలి సభ్యుడు ఓవి రమణ సూచించారు. గత 3 రోజులుగా తిరుపతిలో శనీశ్వర స్వామి విగ్రహాన్ని, విష్ణుమూర్తి విగ్రహాన్ని చెప్పి ప్రజలను నమ్మబలికించడానికి కరుణాకర్ రెడ్డి ఎంతో కష్టపడుతున్నాడని అన్నారు. కరుణాకర్ రెడ్డి భక్తుడైతే ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి మీ ఇంట్లో పూజ గదిలో ఉంచి రోజు పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు కదా అంటూ సలహా ఇచ్చారు. ఈ విగ్రహంపై ప్రజలకు, భక్తులకు తప్పుడు సంకేతాలు ప్రచారం చేస్తున్నాడని తెలిపారు. కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, తగు చర్యలు తీసుకుంటుంది అన్నారు. రాష్ట్రీయ సేవా సమితి రాస్ మహిళా జ్యోతి ట్రస్ట్ ఆధ్వర్యంలోని రేణిగుంట ఇందిరానగర్లోని ఏరియా వెటర్నరీ డాక్టర్ శ్రవంతి వారి బృందం సహకారంతో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. వర్షాల సమయంలో పశువులకు వచ్చే రోగాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో ఉన్న పశువులకు చికిత్స చేసి మందులు ఉచితంగా అందజేశారు. రాస్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్య వృత్తి శిక్షణ కార్యక్రమాలను విధిగా నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా రాస్ నిర్వహించే అన్ని ఉచిత పశువైద్య శిబిరాలలో పాల్గొని తమ వంతు ఉత్తమమైన సేవలను అందిస్తున్న డాక్టర్ శ్రవంతిని రాస్ యాజమాన్యం, సిబ్బంది, రైతుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు నిత్యసుధ, ప్రాజెక్ట్ ఆఫీసర్ జి వెంకటేష్, సిబ్బంది గిరిప్రసాద్, అన్బలగన్, ఇందుమతి, జ్యోతి, స్వాతి, నాగమణి, శంకరయ్య, భూపతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆర్ఎస్కేల ద్వారా యూరియా పంపిణీ చేపడుతున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లాలో యూరియా పంపిణీలో భాగంగా గురువారం చిత్తూరు, పూతలపట్టు, జీడి, నెల్లూరు, కుప్పం, పలమనేరు, పొంగనూరు మరియు నగరి నియోజకవర్గం పరిధిలోని 125 క్లస్టర్లలో 3293 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని తెలిపారు. ఆర్ఎస్కేలు, ప్రైవేట్ షాప్స్ మరియు సొసైటీలలో యూరియా పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ప్రకటనలో తెలిపారు. రైతులకు ఆర్ఎస్కేల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నామని, యూరియా నిల్వలు ఉన్నాయని, ఈ నిల్వలు రైతుల అవసరాలకు సరిపోతాయన్నారు. అవసరమైతే ఇంకా యూరియా జిల్లాకు తెప్పించడం కూడా జరుగుతుందని అన్నారు. గత సంవత్సరం 45,000 హెక్టార్లలో పంటలు పండించగా 15,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామని, యూరియా పంపిణీ రైతులు పండిస్తున్నటువంటి పంటను బట్టి ఇస్తున్నామని, అవసరమైన మేర మాత్రమే యూరియా వాడాలని జిల్లా కలెక్టర్పై ప్రకటనలు తెలిపారు. తిరుపతిలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. ఈ నెల 24వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుపతిలో అలజడి సృష్టించడానికి పుట్ట చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గత కొద్ది నెలలుగా టీటీడీ పైన వైఎస్ఆర్సీపీ నాయకుల విషం చిమ్ముతున్నారని, అందులో భాగంగానే అలిపిరి వద్ద ఉన్న విగ్రహం పట్ల భూమన కరుణాకర్ రెడ్డి నానా యాగి చేస్తారని, దీనికి సంబంధించి ఇప్పటికే అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని, విచారణకు రావాలని 41 CRPC నోటీసులు జారీ చేస్తే రాలేను అంటూ 23వ తేదీ వస్తానంటూ చెప్పడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు బోర్డు సభ్యులు. భానుప్రకాష్ రెడ్డి తిరుమల ప్రైవేట్ ట్యాక్సీ డ్రైవర్లతో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సమావేశమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. గరుడ సేవ రోజు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు గౌరవప్రదంగా మెలగాలని, ఫిట్నెస్ కలిగినటువంటి వాహనాల ద్వారా మాత్రమే భక్తులకు గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. టీటీడీ పోలీసులు సూచనల మేరకు ట్యాక్సీ డ్రైవర్లు మెలగాలి, లేని పక్షంలో వారిపై చర్యలు కూడా తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసుల నిర్ణయం మేరకు భక్తుల వద్ద రుసుము వసూలు చేయాలన్నారు. పెద్దలకు 110, చిన్నపిల్లలకు 60 రూపాయలు వసూలు చేయాలని సూచించారు. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొట్టెంబేడు మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే మాతృమూర్తి, బొజ్జల బృందమ్మ. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణమూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో భారీ వర్షం, స్వర్ణముఖి నదిలో చేరుకుంటున్న వరద నీరు. భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఖండించిన కూటమి నేతలు. టీటీడీపై దుష్ప్రచారం మానుకోవాలని హితవు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి. సుప్రభాత సేవలో స్వామివారి దర్శనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.